తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో సూర్యఘర్ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 75,000 కోట్లతో కోటి మంది గృహ విద్యుత్ వినియోగదారులకు 300 యూనిట్ల ఉచిత కరెంటును ప్రతి నెల అందించడమే ఈ స్కీమ్ లక్ష్యమని తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు, అర్హులపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారతదేశ సుస్థిర అభివృద్ధిలో భాగంగా సౌర విద్యుత్తు స్థిరమైన పురోగతిని పెంచే ప్రయత్నంలో తమ ప్రభుత్వం సూర్యఘర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 75,000 కోట్లతో కోటి మంది గృహ విద్యుత్ వినియోగదారులకు 300 యూనిట్లు ఉచిత కరెంట్ను ప్రతి నెల అందించడమే ఈ స్కీమ్ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల బ్యాంకు ఖాతాలకు నేరుగా అందజేసే సబ్స్టాంటివ్ సబ్సిడీల నుంచి భారీ రాయితీతో కూడిన బ్యాంకు రుణాల వరకు ప్రజలపై ఎలాంటి వ్యయభారం లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందని మోదీ తెలిపారు. వాటాదారులందరూ జాతీయ ఆన్లైన్ పోర్టల్తో ఏకీకృతం చేయబడతారని క్లారిటీ ఇచ్చారు. ఈ పథకం ద్వారా ఆదాయంతో పాటు తక్కువ విద్యుత్ బిల్లులు ప్రజలకు ఉపాధి కల్పనకు దారితీస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే స్కీమ్ను అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. ఇళ్లపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేసి కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా కోటి కుటుంబాల విద్యుత్ బిల్లులను ఏడాదికి 15,000 నుంచి 18,000 వరకు ఆదా చేయొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా లబ్ధిదారుల ఇళ్లపై లేదా వాళ్లకు చెందిన ప్రాపర్టీలో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తారు. దీనికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం 40% సబ్సిడీ అందిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో 6 గ్యారంటీలో భాగంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పథకాన్ని ప్రవేశపెడుతోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేలా ప్రధాని మోదీ తాజాగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం సెన్సేషనల్గా మారింది.